ఇక తెలంగాణ పరిస్థితి చూద్దాం. తెలంగాణలో చాలా హోరాహోరీ పోటీ జరిగింది. కాంగ్రెస్ బీజేపీ అసలు ఫస్ట్ ప్లేస్ ఎవరు వస్తారు, సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారు, థర్డ్ ప్లేస్ ఎవరు వస్తారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కూడా మోడీ వేవ్ కనిపించింది, బీజేపీ వేవ్ కనిపించింది అని చెప్తున్నారు. దానికి తగ్గట్టే ఇక్కడ కూడా మనకు ఫలితాలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిజంగా బీజేపీ ఉన్న గతంలో చూస్తే ఓన్లీ 4 సీట్సే బీజేపీ గత ఎలక్షన్లలో. కాంగ్రెస్కు కూడా 4 సీట్లే ఉండే, కానీ గత ఎలక్షన్లలో బీఆర్ఎస్కి 9 సీట్లు ఉండే. ఈసారి బీఆర్ఎస్ అధికారం పోయింది. దానికి తగ్గట్టే చూడండి, బీఆర్ఎస్కి అసలు 2 సీట్లు మాత్రమే రాబోతున్నాయని ఈ సర్వే చెప్తుంది. మరి చూడాలి బీఆర్ఎస్కి వచ్చే ఆ 2 సీట్లు ఏంటి అనేది. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి 4 సీట్లను నిలబెట్టుకుంటుంది. గతంలో కూడా 4 సీట్లే ఉండే ఇక్కడ వీళ్ళకు. ఈ 4 సీట్లు మళ్ళీ గెలుచుకుంటుంది, కానీ ఈసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి 10 సీట్లు వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక నుంచి సుడిగాలి ప్రచారం చేసి ప్రతిదీ ఆయన మానిటర్ చేసిండు. కానీ అయినప్పటికీ ఈసారి అది ఫలితం చూపించట్లేదు అని సర్వే రిపోర్ట్ చెప్తుంది. అంటే మనం గ్రౌండ్లో తిరిగినప్పుడు కూడా జనాలు చాలా క్లియర్గా చెప్పారు, లాస్ట్ టైం కాంగ్రెస్కి వేసినాం, ఈసారి బీజేపీకి వేస్తాం, అంతే సింపుల్. అంటే దీని మీద కాంగ్రెస్ పైన వ్యతిరేకత అని కాదు, ఓన్లీ వాళ్ళకు మోడీ మీద ఉన్నటువంటి అభిమానం, బీజేపీ వేవ్ అనేది అట్లా కనిపించింది. ఊర్లలో కూడా అట్లా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను 6 గ్యారంటీలను అమలు చేయలేదు అన్న వ్యతిరేకత కూడా ప్రజల్లో కనిపించింది. అది కూడా బీజేపీ పైకి ప్రజల వేవ్ మళ్ళనికి ఒక కారణం అయిందని కూడా ఒక విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈసారి తెలంగాణపై జెండా ఎగరవేయబోతుంది, 10 సీట్లలో బీజేపీ గెలవబోతుంది అని ఈ సర్వే చెప్తుంది. ఇది నిజంగా 10 సీట్లు కనుక బీజేపీకి వస్తే ఇక్కడ కూడా స్టేట్లో చాలా అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ వేవ్ నిజంగానే వేవ్ కనిపించింది మనం గ్రౌండ్లో తిరిగినప్పుడు. మరి ఆ వేవ్ ఓట్ల రూపకంలోకి వస్తే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరి ఇక ఎప్పట్లాగానే ఎంఐఎం హైదరాబాద్ సీట్ను గెలుచుకోబోతుంది. మాధవీలత చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. మరి ఎంత మెజార్టీతోటి ఓవైసీ గెలుస్తారు అనేది చూడాలి. ఓవరాల్గా తెలంగాణ పరిస్థితి ఇది. తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమికి 10 సీట్లు రాబోతున్నాయని చెప్తుంది మన సర్వే. అంటే తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో మోడీ హవా కనిపిస్తుంది. మోడీ కూటమికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని చెప్తున్నాయి మన సర్వే రిపోర్ట్లు. మరి నిజంగానే కాంగ్రెస్కు 4 సీట్లు వస్తే మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందనేది చూడాలి. మరి ఎందుకంటే ఇక కాంగ్రెస్లో అందరూ కాసుకొని కూస్తారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి ఏత్తాం దెబ్బ కొడతాం అన్నట్టు. మరి నిజంగానే ఈ సీట్లు కనుక వస్తే మాత్రం రేవంత్ రెడ్డి కూడా కష్టకాలం స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు.